హలో మై బ్యూటిఫుల్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు కావ్యస్ చందన్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మా తేజ బర్త్డే. సో తేజ బర్త్డే అనేసి మేము అందరం పార్టీ చేసుకోవడానికి వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని ఇంటికి ఇన్వైట్ చేసాము. డిన్నర్ ప్లాన్ చేసాం అనమాట. ఆల్మోస్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా బ్యాచిలర్స్ అండ్ అట్ ద సేమ్ టైం పీజీలో ఉండేవాళ్ళే. మనకి పీజీలో జనరల్గా చికెన్ తప్ప ఏ నాన్ వెజ్ ఐటమ్ అయితే పెట్టరు. సో వాళ్ళ కోసం ఇంటికి వస్తున్నారు, అందరు బ్యాచిలర్ కదా అనేసి మంచిగా హోమ్ మేడ్ కుక్ చేసి పెడదాం అనేసి మా హస్బెండ్ వాళ్ళకి ఫిష్ పులుసు అండ్ నేను వాళ్ళ కోసం ఫిష్ ఫ్రై చేశాను. రెండు చాలా బాగా వచ్చాయి. అండ్ ఎలా చేసాము ఏంటి అనేది ఫుల్ వీడియో చూసాయండి. అండ్ ఫస్ట్ టైం నేను మా హస్బెండ్ వీడియోలో డైరెక్ట్ మాట్లాడి వీడియో పోస్ట్ చేసాం. అట్ ద సేమ్ టైం కొంతమంది ఒక 3-4 మెంబర్స్, నేను అండ్ మా రిలేటివ్స్ ఇద్దరు ముగ్గురం అయితే సాటర్డే నాన్ వెజ్ తినము. మా కోసం స్పెషల్గా వెజ్ పులావ్ చేసాను. అది కూడా చాలా బాగా వచ్చింది. అన్ని వీడియోలో చూసాను. థ్యాంక్ యూ. ఆనియన్స్ మంచిగా గోల్డెన్ కలర్, చేపల పులుసు మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం మగ్గాక కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఇంకా కొంచెం ఇంకేమైనా ఉన్న వాటర్ అవన్నీ కూడా మంచి మగ్గుతాయి. ఇందాక ఫిష్ పులుసు కోసం కాల్చిన ఉల్లిపాయలు, కొన్ని ఎల్లిపాయలు అండ్ అల్లం, లాస్ట్లో కొంచెం జీలకర్ర వేసుకొని కచ్చా పచ్చాగా రోట్లో దంచాం కదా, అది ఇప్పుడు మన ఆనియన్స్ ఏవైతే గోల్డెన్ కలర్ అయ్యాయో దాంట్లో వేసేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ ఫ్రైడ్ ఆనియన్స్ లాగా కలర్. 2 kilos ఫిష్ని కొంచెం ఉప్పు, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, కారం, కొంచెం గరం మసాలా వేసుకొని మార్నింగ్ ఒక 2 hours ముందు మొత్తం మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం. అది హెడ్. సో ఆ 2 kilosని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు అన్నీ అలా ఆర్డర్లో అరేంజ్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు దాని మీద మూత పెట్టేసి ఉంచాలి. ముందుగా మనం తీసుకున్న చింతపండు పులుసుని ఇప్పుడు ఫిష్లో వేసేసుకోవాలి.
మిగిలింది కొంచెం పక్కకు పెట్టుకొని మనం టేస్ట్ చూసుకొని ఒకవేళ తక్కువ అయితే ఇంకా పులుసు పట్టిద్ది, పులుపు తక్కువ ఉన్నప్పుడు ఇంకా రిమైనింగ్ కూడా వేసేసుకోవాలి. ఫస్ట్ కొంచెం వేస్తే సేఫ్ సైడ్. వాటర్ కూడా పోసుకోవాలి, అంటే మనకు కావాల్సిన వాటర్. కొంచెం వాటర్ అయినా చింతపండు పులుసు బాగేటప్పుడు సరిపడంత కారం వేసుకోవాలి. ఎక్కువ కారం తినాలి, ఒక 2-3 స్పూన్స్. మనం ఆల్రెడీ ఫిష్ పీసెస్కి ఫస్ట్ వేసాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి. సాల్ట్, కారం, కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. పీసెస్ వేసిన తర్వాత మనం గంట పెట్టకుండా జస్ట్ అట్లా మనం హ్యాండ్తో ఊపాలి. కొంచెం ఆయిల్ పైకి వచ్చాక మనం ఒకసారి ఇలా తిప్పుకోవాలి, ఎందుకంటే గంట పెడితే పీసెస్ అన్ని చిత్తిరిపోతాయి అనేసి ఇలా తిప్పుకోవాలి. ఇట్లా ఆయిల్ పైకి వస్తుందంటే ఇంకా ఆల్మోస్ట్ కర్రీ అయిపోవడానికి వస్తుంది మొత్తం. మా చందన్కి నేను చేసిన ఫిష్ ఫ్రై అంటే చాలా ఇష్టం అనేసి సో ఫిష్ ఫ్రై చేస్తున్నాను. ఇప్పటి వరకు మీరు వీడియోలో ఆల్రెడీ చందన్ ఫిష్ పులుసు చేసింది చూసారు కదా. నాకు ఫిష్ పులుసు రాదు, ఓన్లీ ఫ్రై చేయడం ఇష్టం ఉండొచ్చు. సో ఆల్రెడీ నేను ఇది ఒక 2 kgs ఫిష్ అనమాట. కొంచెం ఇట్లా స్ట్రిప్స్ లాగా కట్ చేయించాము, ఎందుకంటే స్నాక్ లాగా తినడానికి అనేసి. దీంట్లో నేను ఆల్రెడీ సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం కారం, గరం మసాలా అండ్ సాల్ట్ వేసా. కొంచెం ఫిష్ మసాలా వేస్తే కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఏ పౌడర్ అయితే ఏం యాడ్ చేయలేదు. కొంతమంది బియ్యం పిండి అలా యాడ్ చేస్తారు కానీ నేను యాడ్ చేయలేదు. కొంచెం ఇట్లా ఓపెన్ ఉన్న ప్యాన్ లో ఆయిల్ పోసుకొని ఆయిల్లో ఫిషెస్ ఇలా పెట్టేస్తే ఆటోమేటిక్గా ఫ్రై అయిపోతాయి. కొంచెం మనం తిప్పుతూ ఉండాలి ఫ్రై అయ్యే దాన్ని బట్టి. సో మళ్ళీ ఈ ప్యాన్ కూడా పెట్టాను, ఎక్కువ ఉన్నాయి సో ఒకేసారి అయిపోతుంది అనేసి. మన రైస్లోకి అయితే ఇట్లా పెద్ద పీసెస్ అయితే బాగుంటుంది రైస్లో తినడానికి. అట్లనా?